ఆన్లైన్ షాపింగ్ మీషో యాప్ ఉంది కదండి, దానివల్ల నేను 1000 రూపాయలు నష్టపోయాను అనమాట. ఇప్పుడు కాదు, కొన్ని రోజుల క్రితం అనమాట. అయితే అప్పుడు నేను యాప్ ఎక్కువగా వాడుకోండి, ఎందుకంటే అందులో షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ బాగుంటాయి కదని అందులో బుక్ చేసుకోవాలంటే తక్కువ రేటుకి వస్తాయి కదా అని. అయితే ఏంటంటే స్కామ్ ఎలా జరిగిందంటే చాలా సింపుల్గా జరిగిందనమాట, మామూలుగా జరగలేదు. అయితే ఏంటంటే ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీలో చాలామంది మీషో యాప్ వాడుతుంటారు, జాగ్రత్త పడతారని నా ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. అంటే మీలో కొంతమంది అనొచ్చు, అన్న నీకే జరిగింది ఏంటన్నా అంటే జరిగింది కాబట్టి వీడియో చేస్తున్నాను, ఊరికేం చేస్తలేదు, మీరు జాగ్రత్త పడతారని. అయితే ఈ స్కామ్ ఎలా జరిగిందంటే నేను ఏంటంటే ఒక పార్సల్ బుక్ చేశానండి, అంటే 3 జీన్లు అనమాట, 1000 రూపాయలకు వస్తాయని. నేను ఎప్పుడు మామూలుగా బుక్ చేసుకున్నాను, అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను, ప్లేట్ డెలివరీ పెట్టలేదు. అయితే ఏంటంటే మనకు 8 రోజులు టైం ఇచ్చాడు. 8 రోజులు టైం అయితే మనకు 6 రోజులకి పార్సల్ వచ్చేసింది. అంటే ఇప్పటికే ప్రతిసారి అలాగే వచ్చేసి, అంటే వాళ్ళు 10 రోజులు టైం ఇచ్చినా ఒకసారి 6 రోజులకి 5 రోజులు కూడా వచ్చేసిందండి, బాగానే ఉండేది. అయితే ఏంటంటే ఈ స్కామ్ పై స్థాయిలో కాదు కింద స్థాయిలో జరుగుతుంది, లోకల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారని నా డౌట్ అనమాట అండి. పార్సల్ వచ్చేసింది, మనకి కస్టమర్ ఫోన్ చేశాడు, ఒకరోడు డెలివరీ బాయ్ ఫోన్ చేసి అన్న పార్సల్ వచ్చింది అన్నాడు. రారా బాబు అన్నాను, తెచ్చాడు, డబ్బులు ఇచ్చేసాను 1000 రూపాయలు, పార్సల్ తీసేసుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత నేను సోపడికి పనులు ఉన్నాను అనమాట. పనులు ఉన్న గురించి తర్వాత ఓపెన్ చేస్తే అందులో ఏముందంటే గుడ్డ ముక్కలు ఉన్నాయన్నమాట, వేస్ట్ గుడ్డలు. అయితే ఏముందంటే వీడియో తీసాను, వెంటనే వీడియో తీసి నేను వెంటనే కస్టమర్ కేర్ ఫోన్ చేసి అడిగితే, ఏమండి మీ డెలివరీ ఇంకా ప్రాసెసింగ్లోనే ఉందండి, ఇంకా మేము డెలివరీ చేయలేదు, మీకు వచ్చేసిందంటే ఇక్కడ ఏదో జరిగిందని మేము చూస్తామండి, మీకు కవర్ చేస్తామని అందుకని ఎన్నిసార్లు చేసిన ఉపయోగం లేదు. నేను ఆల్రెడీ లోకల్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళి ఏంటి ఎలా జరిగిందంటే, అబ్బాయి ఇది ఏమి ఎలా జరిగిందో మాకు తెలియదండి, మేము పార్సల్ వచ్చింది ఇచ్చేసాం అంతే, మాకేం తెలియదని అన్నాడు. అయితే ఏంటంటే నేను బాగా అనుభవమే చెప్తున్నాను అనమాట. స్కామ్ ఎలా జరుగుతుందంటే అండి, మనం ప్లేట్ డెలివరీ పెట్టుకుంటే జరుగుతలేదు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే జరుగుతుంది అనమాట. బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లోకల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు చేతికి వెళ్తాయి, దాని గురించి స్కామ్ జరుగుతుంది. ప్లేట్ డెలివరీ అనుకోండి, మనం ముందే డబ్బులు కట్టేస్తాం, మీషో కూడా వెళ్ళిపోతాయి, దానివల్ల ఏముందంటే మనకి ఎటువంటి ఇబ్బంది జరుగుతలేదు. నేను చూసాను, ఇప్పుడు కూడా మీషో వాడుతున్నాను నేను, అప్పుడప్పుడు షర్ట్లు గట్ట బాగుంటాయి కదని నేను ఇప్పుడు వాడి షర్ట్లు మీషోలో కొన్నాయి, తక్కువ రేటుకి వస్తున్నాయి కదని కొంటుంటాను. అయితే ఏంటంటే ఇది ఈ లోకల్లో జరుగుతుంది, పైన జరుగుతలేదు, ఎందుకంటే ప్లేట్ డెలివరీ పెట్టినప్పుడు ఎటువంటి మోసం జరుగుతలేదు, ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినప్పుడు జరుగుతుంది అనమాట. బాగా గుర్తుంచుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు, ఎందుకంటే చాలామంది కొనేస్తుంటారు మీషోలోనే, ఏముందంటే కంపల్సరీ ఫ్రాడ్ జరుగుతుంది. నాకైతే మాత్రం డబ్బులు వెనక రాలేదండి, నేను చాలా సేపు పోరాడాను, చాలా కష్టపడ్డాను, కానీ ఏం పని అవ్వలేదు. ఎందువల్లంటే అప్పుడు నాకు కొంత అనారోగ్యం పోవాలండి, నేను కొంత జ్వరం అనమాట నాకు, దానివల్ల ఎక్కువ ఫోకస్లో పెట్టలేకపోయాను. దానివల్ల ఏమంటే మీషో వల్ల నేను 1000 రూపాయలు నష్టపోయాను. మళ్ళీ ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా నేను జాగ్రత్త పడ్డాను అనమాట. ఇప్పుడైతే నాకు ఎటువంటి జరగలేదు. కాబట్టి ఏంటంటే మీలో చాలామంది మీషో వాడుతుంటారు కదా, దాని గురించి వీడియో చేస్తానండి. ఇది 10 మందికి తెలియవలసిన విషయం అనమాట. కాబట్టి వీడియో 10 మంది షేర్ చేయండి, అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.